వెనకటికెళ్ళి తమిళనాడుల తరికే అలాగుంటదుల్లా. పవర్ కోసం రాజకీయంలో ఎంత కొట్లాడుకోవాలనో అంత కొట్లాడుకుంటారు. అదే ఇంకోలొచ్చి రాష్ట్రంలో ఏలు పెడతామంటే అస్సలు ఒప్పుకోరు. గల్లీల దుష్మన్లు, ఢిల్లీలా దోస్తులైతారు. ఇప్పుడు చూస్తలేమా హిందీ భాష వద్దంటే వద్దని ఏ లెవెల్లో కొట్లాడుతాన్రో. ఇది ఇట్లా నడుస్తుండగానే ఇంకో లడాయి ఎత్తుకున్నారు. ఇది పక్క రాష్ట్రాల కోసం కూడా. దక్షిణ భారతం జంగు సురువయ్యేది రేపే మద్రాసులో మీటింగు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ సీఎంలకే కాకుండా ఒరిస్సా, బెంగాల్, పంజాబ్ ముఖ్యమంత్రులను కూడా పిలిచిండు తమిళనాడు సీఎం స్టాలిన్ సారు. అట్లనే 29 పార్టీలకు కూడా మతలబ్ పంపిండు తప్పకుండా రావాలని. நம்ம முதல்ல குரல் எழுப்பியிருக்கிறோம். இது எம்பிக்கள் எண்ணிக்கை சார்ந்த பிரச்சனை மட்டும் கிடையாது, நம்ம మానిలతుడయ ఉరిమే సార్ద ప్రచన. జనాభాను బట్టి ఎంపీ సీట్లు వేస్తారనే లొల్లి నడుస్తున్నది కదా. గట్లయితే పబ్లిక్ తక్కువ ఉన్న రాష్ట్రాలకు మస్తు లాసు. ఎందుకంటే పబ్లిక్ మీది బాజుకు ఎక్కువ, కింది బాజుకు తక్కువ. అడ్డగోలుగా పెంచుకోవద్దని అప్పట్లో ప్రచారం చేస్తే మనం కంట్రోల్ చేసుకుంటే వాళ్ళు అట్లనే కన్నందుకు గిట్ల నష్టం అవుతుంది అన్నట్టు. గిదేం పద్ధతి, మేము ఒప్పుకోమని చంద్రన్న తప్పితే అందరు సీఎంలు జంగుకు జై అంటున్నారు దక్షిణ భారతంలో. అట్లనే సెంటర్ వాళ్ళు పైకం పంపే కాడ, ప్రాజెక్టులు శాంక్షన్ చేసే కాడ మనల్ని చిన్నతనంగా చూస్తున్నారట. మా పన్నుల పైకంతో అక్కడ రాష్ట్రాలు డెవలప్ చేస్తున్నారనే లొల్లి ఎప్పటి సందో ఉన్నది. అగో గందుకే అన్ని మాట్లాడుకొని ఎట్లా ఓట్లాడాలనో డిసైడ్ చేస్తానికి మద్రాసులో మీటింగ్ పెట్టిరన్నట్టు. మన కాడికెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి సారు బీఆర్ఎస్ నుంచి రామన్న మద్రాసుకు పోయిండ్రు. వీళ్ళిద్దరు ఒక స్టేజ్ మీద ఉండి ఎవరేం మాట్లాడతారో చూడాలి మరి.